చేయడానికి వచ్చిన మగ ఆణిముత్యాల్లో ఇప్పుడు కెవిన్ ఒక ఆణిముత్యం అనుకోవాలా? మీరు ఆణిముత్యం అనుకోవాలి. మీరు ఎందుకు లావణ్య లైఫ్లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్లోకి వచ్చిందా? మీరు లావణ్య లైఫ్లోకి ఫస్ట్ కాల్ అతను నాకు షార్ట్ ఫిలిం ఆఫర్ ఇచ్చాను అనడానికి వాడి బాబుతరం కాదండి, వాడి అందరినీ లాగుతుంది. మీరు ఎందుకు లావణ్య లైఫ్లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్లోకి వచ్చిందా? మీరు లావణ్య లైఫ్లోకి మీరే లావణ్య లైఫ్లోకి వెళ్ళడం కాదు బేసిక్లీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంత తెలిసినప్పుడు మీరెందుకు మీకు తెలియక ఇప్పుడు అంటే ఇప్పుడు లావణ్య రాక్షసి అసలు మీరు అమాయకుడు ఇన్నోసెంట్ అన్న రేంజ్ లో మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లావణ్య రాక్షసి అంటే ఎందుకంటానంటే అమ్మాయి మల్టిపుల్ కాల్స్ చేయడము, మిడ్ నైట్ కాల్స్ చేసేస్తుంటది, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పెట్టేస్తుంటుంది. ఏమన్యాయం జరిగిందా బట్టబాస్గా నీకు చెప్పులు లేదా కొడతా వచ్చి కొడుతుందా స్టూడియోకి వచ్చి కొడుతుందా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? చెప్పుతో కొడతా ఉంటుంది కదా, చూద్దాం ఎవరు కొడతారు. ఫుల్ స్టాప్ పెడతా అన్నారు, ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాను మీరే అంటున్నారు. కౌంటర్ ఇవ్వాలండి డెఫినెట్ గా. సరే ఫైనల్ గా మీకు ఏం కావాలి? లావణ్యతో మీకు ఏం కావాలి? మీ ఫైట్ దేనికోసం? అది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ రాలేదు. అదొక విషయం. తన కోసం. హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. అండ్ రీసెంట్గా మనం యూట్యూబ్లో ఒక హాట్ టాపిక్ అయితే వింటున్నాము. అది కూడా లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కెవిన్ అని చెప్పి చాలామంది టైటిల్స్ పెడుతున్నారు. అసలు శేఖర్ భాష కానివ్వండి, కెవిన్ అనే పర్సన్ కానివ్వండి, ఎందుకు ఆల్వేస్ లావణ్య అనే టాపిక్ని, ఆ పర్సన్ని హైలైట్ చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు కొత్త ఆడియోస్ అవి వినిపిస్తున్నారు. అసలు ఫస్ట్ శేఖర్ భాష అండ్ కెవిన్ వర్షన్ వినే ముందు మనతో పాటు లావణ్య ఉన్నారు. లావణ్య వర్షన్ వినిన తర్వాత కెవిన్కి ఏం అన్యాయం జరిగింది అనే విషయం పైన మనం మాట్లాడదాం. ఎస్, లావణ్యని అయితే ఫస్ట్ లైన్లో తీసుకుందాం. హలో లావణ్య. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా డే 1 నుంచి మీ ఇష్యూలో ఏం జరిగింది అనేది మనందరం వింటూనే ఉన్నాము. అండ్ రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. అండ్ కెవిన్ అనే పర్సన్ రీసెంట్గా మీ లైఫ్లోకి వచ్చారు అండ్ ఆయన మిమ్మల్ని ఏదో మోసం చేస్తారు అని చెప్పి మీరు మాట్లాడారు అనేది హైలైట్ అవుతుంది. సో దీంట్లో నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది చాలామందికి తెలీదు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే, రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టిన తర్వాత లావణ్య ఎక్కడో పోలీస్ స్టేషన్లో పరిచయమైన కెవిన్తో మళ్ళీ లవ్లో ఉంది, నన్ను మోసం చేసావంటూ ఏడుస్తుంది. అసలు ఈ గ్యాప్లో ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. సో నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, అసలు ఏం జరిగింది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళందరి లైఫ్లోకి మీరు వెళ్ళారా, మీ లైఫ్లోకి వీళ్ళు వస్తున్నారా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మనం మనుషులం కడుపుకి అన్నం తింటున్నాం కదా, షిట్ తినట్లేదు కదా. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం షిట్ తింటే ఇలాంటి పీపుల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, అతను మీ ఎదురుగా ఉంటే ఆ అమ్మాయి ఇతని గర్ల్ ఫ్రెండా అని అడగండి. ఫస్ట్ పాయింట్. ఓకే, హలో కెవిన్ గారు. ఫస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వింటున్నాం కాబట్టి తను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది అండ్ స్పీకర్లో ఉంది, మీకు కూడా వినిపిస్తుంది కాబట్టి. సో లావణ్య మీ గర్ల్ ఫ్రెండా? కాదు అని చెప్పాను నేను ఇంటర్వ్యూలో. అయితే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో #యూలో ఒక సెకండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. నేను మీకు కూడా నేను చాలా బిజీ ఉన్నానండి, అయినా మీ కాల్ తీసుకున్నాను. నేను మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసాక అక్కడ అతను ఖాళీగా కూర్చున్నాడు కదా, మీరు అతనితో ఖాళీగా అతను చెప్తున్నవి వినొచ్చు. కాదు, నాకు లావణ్యకి ఒక క్వశ్చన్ ఉందండి. సెకండ్ పాయింట్, అతనితో ఫస్ట్ కాల్ అతను నాకు షార్ట్ ఫిలిం ఆఫర్ ఇచ్చాను అనడానికి వాడి బాబుతరం కాదండి, వాడు ఎంత డబ్బులన్నా సంపాదించుకోనివ్వండి, ఇలా వాడు నాకు ఒక ఆఫర్ ఇవ్వడానికి అతను నాకు హెల్ప్ అడిగాడు. అతని ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడయింది, దాని తర్వాత లావణ్య పరిచయమైన తర్వాత అతనికి మీడియా అనే ఒక హెల్ప్ కావాలి అని పబ్లిసిటీ కోసం ఏదైతే చేస్తున్నాడో, ఇప్పుడు అతను కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే పెట్టుకొని హోలీ అని, కేకులని ఏవైతే గిఫ్ట్లు ఇస్తున్నాడో అవన్నీ కూడా మేము కూడా తీస్తాము. అండ్ లా చదువుతున్నాను అని చెప్పి బహిరంగ వచ్చి అమ్మాయి గురించి స్టేట్మెంట్లు ఇస్తున్న అతనికి మేము డిఫమేషన్ వేస్తున్నాము. మేము లీగల్ గా ఏ ఉన్నాయో వెళ్తున్నాము.
రెండోది మోసం అన్నది ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ అని ఒక అతను మాట్లాడుతుంటే మస్తాన్ సాయి వైపు మాట్లాడితే ఎవరికైనా బాధ వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మస్తాన్ సాయితో నాకేముంది అన్నది మేము కోర్టులో చూసుకుంటాము. షీఈస్ నో వన్ టు అస్. అలా మస్తాన్ సాయితో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకు అదన్నది మోసం అండి. అండ్ రెండోది అతని ఫోన్ సీజర్ గురించి అతను చాలా మంది అమ్మాయిలు ఇలాగే పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ప్లీజ్ ఇదే గుర్తు పెట్టుకోండి, అతను అమ్మాయిల ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ఎవరు? నావి కూడా అలాగే బెదిరించాడు, మస్తాన్ సాయికి ఇస్తాను అని. మీ వీడియోస్ ఫొటోస్ కెవిన్ దగ్గర వాళ్ళ ఇంటికి డబ్బింగ్ కి పిలిచాడండి. నేను మీకు పంపిస్తాను, ఇప్పుడు స్క్రీన్ పైన ఇది చేయండి. వాళ్ళ ఇంటికి నన్ను డబ్బింగ్ కి పిలిచాడు. అక్కడ అది ఏం జరిగింది ఇదన్నది మేము ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసాము. తన పైన మేము కూడా కంప్లైంట్స్ ఫైల్ చేసామండి. ఓకే. అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నది మస్తాన్ సాయికి ఇస్తానని తను మాకు బెదిరించాడు. ఇప్పుడు తను ప్రెసెంట్ గా ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ అన్నాడో ఆ అమ్మాయిని కూడా అలాగే ఫ్లాట్ కి తీసుకెళ్లి అతను ఏవైతే చేస్తున్నాడో అమ్మాయిల పైన, ఎస్పెషల్ గా అమ్మాయిని ఫిజికల్ నీడ్స్ కోసమే వాడుకొని ఎలా బెదిరిస్తున్నాడో కూడా అంతా ఉంది. తనకి లావణ్య నుంచి ఏమైనా అన్యాయం జరిగిందా, ఏం మోసం జరిగింది, లావణ్య ఏం ఫ్రాడ్ చేసింది అన్నది ఏమన్నా ఉంటే కూడా లీగల్ గా వెళ్ళమనండి. ఇలా మీడియా ముఖంగా వచ్చి పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు, చెప్పులు తెగేదాకా కొడతారు. లావణ్య, ఇప్పుడు మీ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఒక్కొక్క క్లారిటీ లావణ్య, ఒక నిమిషం. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు కెవిన్ అని మీరు అంటున్నారు కదా, మీ ఫొటోస్ వీడియోస్ ఆయన దగ్గర ఏమున్నాయి మీరు చూసారా? అంటే ఏం పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు? తన ఇంట్లో ఒక 6 నుంచి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్. ఓకే. 6 కెమెరాస్ వరకు అతను పెట్టుకోవడం జరిగింది. తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అదే టైంలోని మా కమ్యూనిటీలో నేను సీసీటీవీ స్విమ్మింగ్ కి వెళ్తేనే అది ఒక రకంగా తీసుకొచ్చారు. నువ్వేంటయ్యా బాబు మస్తాన్తో నువ్వు ఇలా మాట్లాడతావు, ఇది నా లైఫ్, నా కేసు అని నేను మాట్లాడుతుంటే తను మీడియాలోకి వచ్చి మాట్లాడు అంటాడు. అదే మస్తాన్ సాయి అదే కెవిన్ ని అమ్మ నా బూతులు తిడతాడండి. ఆడియోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ మేము మా నోటి నుంచి అతని పేరు కూడా తీసుకొచ్చి అనమాట, అతని పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడి బద్నాం చేయాల్సింది మాకు లేదు. ఎందుకంటే మేము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. అతను ఏం చేసుకోమంటాడు చేసుకోమనండి. మేము డిఫమేషన్ కి కూడా వెళ్తున్నాము. అవే తన కాలేజ్ ఏంటది పడాల రామిరెడ్డియా ఏదో కాలేజ్ ఉంది, అక్కడికి కూడా మేము నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎటువంటిది ఏం చేయాలనుకుంటామో మేము అదే చేస్తాము. తను ఇప్పుడు ప్రెసెంట్ గా డేట్ చేస్తున్న అమ్మాయి దగ్గర నుంచి కూడా అందరినీ సేవ్ చేయడం వరకే మా బాధ్యత. ఇతను ఇక మీదట ఏ అమ్మాయిలని కూడా ఇలా భయపెట్టకూడదు. అందులోని విక్టిమ్ గా ఉన్న అమ్మాయిలని ఆసరాగా తీసుకొని, అడ్వాంటేజ్ గా తీసుకొని కెవిన్ ఏదైతే చేస్తున్నాడో, విక్టిమైజ్ కార్డ్ ఆడుతున్నాడో, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ షావియా అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా అలాగే చేసి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి బొకేస్ పంపించి బొకేస్ డబ్బులు బిల్లులు పెట్టుకోవడం, పంపించి గిఫ్ట్ ఇచ్చాను అండం, నాకు షర్ట్ ఇచ్చింది అండం, నాకు అండర్వేర్ ఇచ్చింది అండం, అండర్వేర్ కి హోల్స్ ఉన్నాయి అండం. వాడు కడుపుకో దరిద్రుడా, నువ్వు కడుపుకు ఒక అన్నం తినేవాడివైతే ఆడదాన్ని ఇది రికార్డ్ అవ్వనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. వాళ్ళకి అన్యాయం జరిగితే లీగల్ గా వెళ్ళమనండి. అంతేగాని మస్తాన్ సాయి ప్రిజన్ నుంచి చెప్పడం జరిగింది. అదే కెవిన్ కి గానీ శేఖర్ భాషకు కానీ మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. అతనికి నాకు ఏమున్నా సరే మేము లీగల్ గా చూసుకుంటాము. అతను బయటకు వచ్చినా సరే చెప్పడం జరుగుతుంది. వీడు అసలు ఎవడు, వీడు ఒక లా స్టూడెంటా, పోనీ వీడి కేసు ఇచ్చామా మేము, ఎవడు వీడు? అంటే ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ లో చేతులు కట్టుకొని వచ్చాడు నందు గారు, హెల్ప్ కావాలని చేతులు కట్టుకొని వచ్చి దాని తర్వాత ఏదో అన్నాడు. మీరు అడగండి ఇదే మాట అతన్ని. లైటర్ కావాలి, లైటర్ ఉందా అని అడిగితే నా పాకెట్ లో లెఫ్ట్ పాకెట్ లో ఉంది అన్నాడు. లేదు అని అంటే రైట్ పాకెట్ లో ఉన్నాడు అన్నాడు. లేదు అంటే సెంటర్ లో ఉంది అన్నాడు. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక మగాడు చెత్తగా చండాలంగా వాళ్ళ అమ్మకి అదే నువ్వు అంటావా అంటే, నేను మా మమ్మీ ముందు అలా మాట్లాడను అన్నాడు. మీ మమ్మీ ముందు మాట్లాడినోడివి ఏ ఆడదాని ముందు మాట్లాడకూడదు. ఆ లైటర్ గురించి ఎందుకు వచ్చింది? లైటర్ ఎవరు అడిగారు? లైటర్ ఎవరు అడిగారు? నందు గారు నేను మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు అతను ఎమ్మెల్యే డాటర్ తో తిరగనివ్వండి, ఇంకెవరితో అయినా తిరగనివ్వండి, మేము కూడా అన్ని బయట తీస్తాం. ఇతను ఎక్కడైతే విక్టిమైజ్ చేసి లావణ్య పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడో అది చాలా చండాలం. మీరు పంపించిన స్క్రీన్ షాట్స్ మీరు అవి చదువుతూ మేము ఎక్కడ ఏమేమన్నామో అతన్ని ఇప్పుడే ప్రూవ్ చేయమనండి. ప్రతి కాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి కాల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, మేము ఇస్తాం. యా పంపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. ఓకే, మీరేదో ఒక క్వశ్చన్ అన్నారు. మొన్న #U ఇంటర్వ్యూలో తను అనిందండి, పెండిగంటి లా కాలేజ్లో నన్ను తీసేశారంట.
అది ప్రూవ్ చేస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఛాలెంజ్ చేసింది మొన్న, అది ఒకసారి అడగండి. ఇప్పుడు ఇల్లు ఉన్న ఆమెకి ఎందుకు మెసేజ్లు చేస్తున్నాడు? ఎప్పుడో లావణ్య ఇలాంటిది అని తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎందుకు మాట్లాడినావు? కడుపుకు అన్నం తింటలేవా నువ్వు? ఏంద్రా ఆడోళ్ళ మీద పడేదేంద్రా? సిగ్గులేని దరిద్రపోడా, గూర్ఖా పని చేసుకోవడానికి కూడా పనికిరావు నువ్వు, దరిద్రుడా. ఏం మాట్లాడుతున్నావురా? మనిషివా దున్నపోతువా నువ్వు? బట్టె బాస్గా మీద పట్టుకొని ఏం అన్యాయం జరిగిందా? బట్టె బాస్గా నీకు చెప్పులు లేదా? కొడతా వచ్చి కొడుతూ దా స్టూడియోకి వచ్చి కొడుతూ దా. నేను ఇక్కడే ఉంటా. నా పేరు చెప్పుకొని తిరుక్కుంటా, పబ్లిసిటీ అని తిరుక్కుంటా. దా స్టూడియోకి వచ్చి కొట్టుకుందాం దా. ఎవరికి స్టూడియోకి రావాలరా? ఎవరికి కావాలరా పబ్లిసిటీ? ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. నేను ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి కూడా కలుపుతాను నేను. ఓకే, స్టూడియోకి రమ్మంటారు కదా, రమ్మంటాను. లైన్ లో ఉండండి. ఎవరో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇతను ఏదో చేస్తున్నాడు అంతా. ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు. కూతురు అంట ఆవిడ. మీరు మళ్ళీ అప్లోడ్ ఫిజికల్ గా వాడుకున్నానని ఇదే ప్రూఫ్ ఉందా? ఇదే ప్రూఫ్ ఉందా? అదే అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఫిజికల్ గా వాడుకున్నాడో లేదో అని అమ్మాయి చెప్తుంది. అన్నిటికి ఎవిడెన్స్ ఇస్తానండి, నేను ఏదో పెట్టుకొని మాట్లాడను. ఓకే, కాదు లావణ్య, ఇంకెన్ని రోజులు అంటే మీరు ప్రశాంతంగా లేకుండా ఇటు ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేనేం రాలేదే, పని కట్టుకొని వస్తున్న వాళ్ళు ఇంకెన్ని రోజులని మీరు నన్ను ఎలా అడుగుతారు? నేను వచ్చానా? నేను అదే అంటున్నా, ఎందుకు లావణ్య అది చేసింది ఇది చేసింది అంటే వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా? వాడికి ఏమైనా సద్యోగం ఉందా? ఇప్పుడు ఈ కొత్త పిల్లతో బయటకు వెళ్తూ కూడా ఆ పిల్లనే బిల్లులు కడుతుంది. హోలీ ఈవెంట్ కి వెళ్ళిరు, ఆ పిల్లనే కడుతుంది. ఎక్కడెక్కడికో మై హోమ్ అవతార్ దగ్గర నుంచి ఎక్కడెక్కడికో ఫ్రెండ్ హౌస్ లోకి వెళ్తున్నారు, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు, ఏమేమో గేమ్లు ఆడుతున్నారు. ప్రతి దగ్గర ఫుడ్ ఆర్డర్స్ ఆ పిల్లనే పెడుతుంది. ఒక్కొక్క పిల్లని డబ్బుల కోసం, ఒక్కొక్క పిల్లని ఫిజికల్ కోసం, ఒక్కొక్క పిల్లని ప్రొటెస్ట్ల కోసం అన్నిట్లని పిలుస్తారు. అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా? అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా? ఓకే, తీసుకోమని చెప్పండి. కాన్ఫరెన్స్ కాల్ లో తీసుకోమని చెప్పండి. ఎవరో కాన్ఫరెన్స్ కాల్ తీసుకోండి. అదే తన వర్షన్ కూడా విందాం. ఇప్పుడు కెవిన్ అనే క్యారెక్టర్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో లావణ్య అనే డెఫినెట్ గా ఆమె వర్షన్ వినండి. శ్రేయా రెడ్డిని ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకోమని చెప్పండి. లావణ్య ఓకేనా? యా అండి, ఇప్పుడు నేను మీకు ఒక 2 రికార్డింగ్స్ కూడా పంపించాను. ఇది రీసెంట్ గా అబ్బాయితో మాట్లాడింది. అందులో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి, ఎందుకు నువ్వు నా పేరు నువ్వు ఇలా చేస్తున్నావు, ఒక ఆడపిల్ల జీవితం మీకు బద్నాం అవుతుంది కదా అంటే, నువ్వు కొత్తగా బద్నాం అయ్యేది ఏముంది అంటాడు. కడుపు కన్నం నింటడే ఏంది? వాళ్ళ అమ్మ పేరు ఏంది? జ్యోతినా? ఏం పేరు మీ అమ్మ పేరు? వాళ్ళ మమ్మీని లైన్ లో కలపండి ఒకసారి. మీ మమ్మీని మా మమ్మీని లైన్ లో కలుపుదాము, నువ్వు రా ఇక్కడికి ఒక్కసారి. కలుపుతాం. ఇప్పుడు నా ఇష్యూ తీసుకొచ్చింది కదా, వాళ్ళ మమ్మీని లైన్ లో కలపమనండి. జ్యోతి గారు అన్న నందు గారు ఒకసారి వాళ్ళ మమ్మీని కలపమనండి లైన్ లోకి. లావణ్య లిజన్, పేరెంట్స్ వరకు, ఫ్యామిలీ వరకు, మదర్స్ వరకు వద్దు. అసలు ఎందుకు ఇది రిపీటెడ్ అవుతుంది అనవసరంగా? ఇప్పుడు లావణ్య కానివ్వండి, ఆల్రెడీ అందరూ వచ్చి స్టూడియోలలో కూర్చో మాట్లాడుకుంటా ఏందండి ఇది? ఇప్పుడు లావణ్య వల్ల సరే, కెవిన్ గారు ఒక డైరెక్ట్ లావణ్య 1 సెకండ్. లావణ్య 1 సెకండ్. సరే 1 మినిట్ లావణ్య ప్లీజ్. ఇప్పుడు కెవిన్ గారు, నా సైడ్ నుంచి ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? ఆవిడ మిమ్మల్ని ఎందుకు ఏం మోసం చేసింది? మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వచ్చారు? ఎలిగేషన్స్ చూసారు కదా ఇప్పుడు ఎట్లా తిడుతుందో ఆమె. ఎలిగేషన్స్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయ్యి? ఇప్పుడు లావణ్య అంతటా లావణ్య మీ దగ్గరకు వచ్చి, లిజన్, నా క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి. లావణ్య అంతటా లావణ్య వచ్చి ఇప్పుడు నందు లైఫ్ లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడమో, నందుని ఇంకొకటి చేయడమో, లేకపోతే మా కెమెరామ్యాన్ ఇంకోటి చేయడమో ఎప్పుడు ఏం చేయలేదు. సో కెవిన్ అనే పర్సన్ తో ఇంత డిస్కషన్ అవుతుందంటే సంథింగ్ ఏదో జరిగే ఉండాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరేమి ఇస్తారు అంటున్నాను. లావణ్య అందరి మీద ఇలా కంప్లైంట్స్ చేస్తుందా? చేసింది కదండి, మస్తాన్ సాయి మీద చేసింది, వాళ్ళందరికీ ఆల్రెడీ తన సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాజేష్ మీద చేసింది. నేను మీకు కాల్స్ పంపించాను, నేను లైన్ లో ఉంటాను. అది మీరు ఇంకొక మొబైల్ ఎవరైనా ఒకసారి అతని మీ కెమెరామెన్స్ అక్కడ ఎవరైనా ఉంటారు కదా, ఒకసారి ఇంకొక మొబైల్ కి పంపించి ఒక కాల్ లైవ్ లో ప్లే చేయండి ప్లీజ్. నేను లైన్ లో కూడా ఉంటాను, ఆ కాల్ లైవ్ లో ప్లే చేయండి. ఫస్ట్ చిన్న కాల్ ప్లే చేయండి. మీరిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? లావణ్య నేను క్వశ్చన్ అడుగుతున్నా. అదే ఒక్క నిమిషం, నేను ప్లే చేస్తున్నా. వాల్యూమ్ లావణ్య 1 సెకండ్. ఈ కాల్, ఈ ఆడియోలో మాట్లాడుతుంది ఎవరెవరు?
నేను కెవిన్ అండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అక్కడి నుంచి. ఓకే ఓకే మా ఇంటి దగ్గర వచ్చాను మరి ఇంటికి. చెప్పు, విషయం ఏంటో చెప్పు. మీ డాడీని తీసుకొని కూడా వచ్చాయి. విషయం ఏంటో చెప్పు. విషయమా? ఏం లేదు, నేను ఒక అదే రేపు వస్తుంది నీది ఇష్యూ గురించి నీతో పాటు వస్తాను నేను. ఓకే, ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అరేంజ్ చేయి. లేదు మేమేం చేయదలుచుకోలేదు. లీగల్ గా ఏమున్నాయో మా అడ్వకేట్ చూసుకుంటారు. లీగల్ గా నా పైన కేసు వేస్తావా? లేదు అంత ఇంట్రెస్ట్ ఇవి రెండు ఏమి లేవు. లీగల్ గా ఏమున్నాయో అవి చూసుకుంటారు. లీగల్ కాంప్లికేషన్స్ లోనే అవుతాయి ఇది కదా. ఆ రోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి, నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి ఖచ్చితంగా. ఎందుకంటే జిఐడికి ఇస్తున్నారు. వాట్ ఎవర్, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. ఓకే, సిఐడి డిఐజీ రాజశేఖరన్ గారిని నేను మొన్న కలిసాను. ఓకే ఓకే, మా లా స్టూడెంట్స్ అందరం కలిసి కలిసాము. అయితే ఇప్పుడు సాయి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం పబ్లిక్ పోలీస్ అవేర్నెస్ కోసం. ఓకే దాంట్లో నీ హెల్ప్ కావాలి, క్యారెక్టర్ దిగాలి. లేదయ్యా, నాట్ ఇంట్రెస్ట్. చేయొచ్చు కదా ప్లీజ్. చేస్తా అనుకున్నావు కదా మనం లేదు లేదా ఆలోచించు. ఓకే, అదొకటి. రెండోది, నేను ప్రెస్ మీట్ కాదు, అది ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను నీకు అగేన్స్ట్ గా ఏం చెప్పండి. ఓకే, అగేన్స్ట్ గా చెప్పడానికి నీ తరం కాదులే, కానీ నువ్వు నీకు నచ్చి నువ్వు చేసుకున్నావు. ఆల్రెడీ చేసేసావు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసావు. వద్దు ఏం చేస్తాను? ప్రతి దానికి మంచి చెడు రెండు ఉంటాయి. అవును, ఓకే ఒప్పుకుంటాను. ఓకే, గాడ్ విల్ టేక్ కేర్, రెస్ట్ అంతే. తెలుస్తుంది ఖచ్చితంగా నీకు. గాడ్ విల్ టేక్ కేర్, కానీ నేను ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసావు, నువ్వేదో నన్ను ఏమైనా చేస్తావేమో చెప్పి నేను కూడా రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లమే కాదు. కాకపోతే ఇప్పుడు అక్కడ మెయిన్ ఉద్దేశం అది ఏంటి, నేను ఆ రోజు కూడా ఇప్పుడు అందులో జరుగుతుంది ఏంటి ఇష్యూ చెప్పు, నువ్వు చెప్పు. మరి దేని గురించి వద్దంటున్నాను నేను ఆ రోజు? ఎప్పుడు వద్దాను, దేని గురించి వద్దంటున్నాను చెప్పు, నువ్వు చెప్పు. పని నువ్వు దేని గురించి వద్దంటున్నావు అంటే అక్కడ ఏదో నీకు చంపేస్తాడని భయపడుతుంది. లావణ్య, మీరు ఇచ్చిన ఈ 2 ఆడియోస్ కూడా నేను ఇంటర్వ్యూలో అయితే ప్లే చేస్తాను. మీరు ఇప్పుడు తను ఎదురుగానే ఉండాలండి, సో దాన్ని బట్టి కదా ఆన్సర్స్ వస్తాయి. అదే మీరు అడగండి, స్ట్రైట్ గా మీరు కెవిన్ ఏ క్వశ్చన్ అయినా క్లారిటీ ఇస్తానండి. నేను దానికి క్లారిటీ ఇస్తాను. ప్రతి ఛానల్ లో కూర్చొని నేను చేయలేనండి, ప్రూవ్ చేసుకోలేను. నేను దానికి క్లారిటీ ఇస్తాను. చేశారు కాబట్టి అందు గారు, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. తను అక్కడ మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాడు. మస్తాన్ సాయితో మాట్లాడిన డేట్ ఉంటుంది కదండి, ఒక్కసారి ఆ డేట్ చెప్పమనండి. అది ఎప్పుడు లాస్ట్, అది మేమిద్దరం గొడవ పడుతుంది October 18th ఎప్పుడు అనుకుంటా అండి. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియోకి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, సో కన్ఫర్మేషన్ చూడాలండి, కాల్స్ అవి చూడాలి. కాల్స్ అది చూడాలండి. తను అన్ని ఇప్పుడు రికార్డ్స్ పెట్టింది కదా, నేను కూడా తీస్తాను. దానికి రిప్లైగా నేను ఏం చేశాను నేను కూడా తీస్తాను. సో మస్తాన్ సాయి నుంచి అక్కడ టాపిక్ దగ్గర మోసం ఇది అన్నదండి. మస్తాన్ సాయి నాకు ఎలాంటి థ్రెట్ ఇస్తున్నాడు, అతను ఎలాంటి కేసులో ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రిజన్ లో ఉన్నాడు అన్నది కూడా అందరం చూసిందే. సో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై కేసెస్, ఎస్పెషలీ విత్ మస్తాన్ సాయి రాస్తారు అన్నది మా కేసెస్, మాదొక జర్నీ ఉంది, మాది మేము చూసుకుంటాం. అందులో కెవిన్ అనేగాడు గూర్ఖా కూడా కాదు కదా, అట్లా తీసి అక్కడ పక్కన వేసుకుంటాను నేను. అలాంటి వాడికి సంబంధం లేదు, దయచేసి నాకు కాల్ చేయొద్దు. వాడితో లావణ్యది ఏమైనా ఉందన్నది అసలు మీరు ఎంకరేజ్ కూడా చేయకండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను. ఓకే, దయచేసి అతనితో శ్రావ్యది ఏమన్నా టాపిక్ ఉందా, వాళ్ళ లావణ్య పేరు చెప్పుకొని శ్రావ్య విక్టిమైజ్ కార్డ్స్ తీసుకుంటాడా, ఫండ్స్ కోసం చేస్తున్నాడా, వాడు ఏమన్నా చేసుకొనియండి. మాటలు మాట్లాడేది నువ్వే కదా లావణ్య. సరే ఇప్పుడు మీరు మాటలు మాట్లాడేది నువ్వే కదా, బూతులు మాట్లాడేది నువ్వే కదా. నువ్వు రేసిస్ట్ కమెంట్స్ వేస్తున్నావు, గూర్ఖా ఇట్లాంటి కమెంట్స్ వేయడము, ఓకే, వేరే వాళ్ళ పేర్లతోటి కమెంట్లు పెట్టడము, సుస్మిత అని చెప్పేసి. మాట్లాడి నేను మాట్లాడుతున్నా అని థ్రెట్ చేసిండు వాడు నన్ను. ఎవరు థ్రెట్ చేశారు చూపించు, థ్రెట్ కాల్ చూపించు. ఓకే, సో లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం విన్నాం. లావణ్య ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? మస్తాన్ సాయి చేతిలో చావడం కంటే నేనే చస్తాను, ఈ చావు కారణం నువ్వే అన్నాను నేను, తప్పేంటి? మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు అక్కడ ఆ రోజు, మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు. అది వీడికి అనవసరం, హి ఈజ్ నో వన్. నువ్వు అని అయితే తను నాకెందుకు కాల్ చేశాడు, నీ ఫ్రెండ్ నాకెందుకు కాల్ చేశాడు, నీ బాయ్ ఫ్రెండ్? అండ్ అది అక్టోబర్ లో అయిన కాల్ అండి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జాన్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చ్. ఈ రోజు వరకు కూడా, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను మొహం చూడలేదు, నేను కలవలేదు. ఈ రోజు
అఫీషియల్ గా వచ్చి తీసుకొని వచ్చి మాట్లాడడానికి కారణాలు ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. అలాంటివి అసలు కట్ చేయొద్దండి, ఎవరైతే మొత్తం వేయాలి. ఉన్నారో, తను ఏం బూతులు మాట్లాడిందో అందరికీ ఎవరైతే తెలియాలి. ఉన్నారో అది అతను ఇప్పుడు కొత్తగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ మళ్ళీ నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నాను చెప్పు తెగదా కొడతానండి నేను. ఎవడన్నాడు నిన్ను గర్ల్ ఫ్రెండ్ అని? నేను అన్నానా ఇంటర్వ్యూలో? అన్నాను నేను. ఓకే స్టూడియోలోకి వచ్చి మాట్లాడితే కాల్స్ చేయకండి నందు గారు ప్లీజ్. ఓకే లావణ్య, ఓకే నేనేమన్నా లావణ్య అన్నానా? ఏదన్నా చెప్పాలనుకున్నా నేను మళ్ళీ మాట్లాడతాను. నేను కాల్ కట్ చేస్తున్నాను లావణ్య. యా